హాయ్ ఎవ్రీవన్. మేము నిన్న బోనాలకు వెళ్ళినాం ఫ్రెండ్స్. సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వెళ్ళినాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వెళ్ళిన నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా వెళ్ళిన. సో చాలా ఎంజాయ్ చేశాను నేను కూడా. సో మీరు కూడా సెలబ్రేట్ చేసుకున్నారా బోనాలు అనేటిది? రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్. చాలా వెహికల్స్ అనేటివి ఆగిపోయినాయి. సో ట్రాఫిక్ వల్ల షాప్స్ అన్నీ క్లోజ్ చేయించారు, బోనాలు కదా. సో సికింద్రాబాద్ ఏరియా సైడ్ మొత్తము క్లోజ్ చేయించారు. సో మీరు సెలబ్రేట్ చేసుకుంటారా? ఎలా సెలబ్రేట్ చేసుకుంది అనేది కామెంట్ చేయండి. మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. బోనాలకి వెళ్ళి మంచిగా దర్శనం కూడా చేసుకున్నాము అమ్మవారిని. సో అమ్మవారి లోపలికి, అదే టెంపుల్ లోపలికి అసలు ఫోన్స్ అలో చేశారు కానీ అసలు ఏం వీడియోస్ ఫొటోస్ ఏం తీయనీయలేరు ఫ్రెండ్స్. నా ఫోన్ అయితే గల్లలో వేయనీకపోయిండు. నేనైతే చాలా భయపడ్డా. మళ్ళీ తెచ్చిండాయన్న, చాలా భయపడ్డా. కొంచెం కేర్ఫుల్గా ఉండండి టెంపుల్కి వెళ్ళి. మళ్ళీ చెప్తున్నా, చాలా కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. ఫోన్లు పోయినాయి అనుకో మళ్ళీ తిరిగి ఇవ్వరు, గలలో వేసి పడేస్తారు. మేము ఇక దర్శనం చేసుకున్నాక లాస్ట్కి కొన్ని పిక్స్ తీసుకున్నాము. మీకు ఇందులో యాడ్ చేస్తాను చూడండి. పిక్స్ వచ్చేసి చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, వాటర్ క్యారీ చేయండి. లక్కీగా ఏంటంటే మా పిల్లలు ఎంత సతాయిస్తారని నేనైతే భయపడ్డా. సో మా పిల్లలు అయితే ఏం సతాయించలేరు, చాలా మంచిగా ఉన్నారు. మా లడ్డమ్మ కొంచెం భయపడ్డా. మా టిల్లుగాడు అయితే మంచిగా ఉన్నాడు, అసలు వాడిని దించలేదు అసలు కింద. మా లడ్డమ్మని కొంచెం నడిపించినాం, దాన్ని భయపడింది. లోపలికి ఎంట్రన్స్లో లోపలికి వెళ్తాం కదా టెంపుల్ లోపలికి, అక్కడ ఎక్కువ రష్ ఉండడంతో తను భయపడింది. ఇవాళ డాడీ ఎత్తుకుండు. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఫొటోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసుకోండి. ఓకే మరి బాయ్. దట్స్ ఫర్ మినీ బ్లాగ్.